టోల్ ప్లాజా నిర్వాహకులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో హైవేలపై టోల్ వసూలు చేయొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద లారీలు, ట్రక్కులు, ఇతర కమర్షియల్ వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే పన్నులు వసూలు చేస్తున్నామని చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్ చెబుతున్నారు. నిర్వాహకుల అభ్యర్థనకు పోలీసులు, రెవెన్యూ అధికారులు మద్దతు తెలిపారు. టోల్ ప్లాజా నిర్వాహకులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో హైవేలపై టోల్ వసూలు చేయొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద లారీలు, ట్రక్కులు, ఇతర కమర్షియల్ వాహనాల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే పన్నులు వసూలు చేస్తున్నామని చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్ చెబుతున్నారు. నిర్వాహకుల అభ్యర్థనకు పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా మద్దతు తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. టోల్ వసూలు చేయొద్దని ఆదేశం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఆయా టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తూనే ఉన్నారు. వివరాలేంటి? సంతోషి, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ అలాగే ఈ నెల 16వ తేదీని టోల్ వసూలు చేయవద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు 12వ తేదీ సాయంత్రం. అయితే 13వ తేదీ నుంచి టోల్ పన్ను వసూలు చేయకుండా ఉండాలి. అయితే 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా జిఎంఆర్ టోల్ యాజమాన్యం యథేచ్ఛగా పన్నులు వసూలు చేసింది. అయితే ఆ క్రమంలో ఆ రోజు మొత్తం వాహనదారులు కూడా మొత్తం ఇది టోల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కూడా అక్కడ ఆందోళన చేసిన పరిస్థితుల్లో ఉంది. అయితే ఈ క్రమంలో మన ఏపీ 24/7 కూడా వరుస కథనాలు వచ్చాయి. అయితే దీనికి స్పందించిన అధికారులు అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అప్పటికప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుంచి టోల్ వసూలు చేయకుండా చేశారు. దాంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా టోల్ వసూలు చేయకుండా అధికారులు జిఎంఆర్ యాజమాన్యం వాహనాలను ఉచితంగా పంపించింది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం ఈ రోజు కూడా ఈ ఉదయం నుంచి కూడా టోల్ ఫ్రీ ఉంది ఇవాళ అమల్లో. అయితే ఈ యాజమాన్యం ఈ ఉదయం నుంచి కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ సాయంత్రం వచ్చే వరకు తమకు ఇది 2 రోజులుగా తాము టోల్ ఫీజు వసూలు చేయకపోవడం వల్ల లాస్ వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వంలోని కొంతమంది అధికారులకు విన్నవించుకున్నారు. అయితే దీని మేరకు స్పందించిన అధికారులు జిల్లా కలెక్టర్ తో పాటు అలాగే ఇది సంబంధిత పోలీస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అయితే అధికారులు, కలెక్టర్లు కూడా అంతా కూడా వీరికి లాస్ వస్తుందనే ఉద్దేశంతో ఆ టోల్ వసూలు చేసుకునేందుకు అనుమతించారు. అది కూడా లారీలు, ట్రక్కులు, ఇతర కమర్షియల్ వాహనాలకు పన్ను వసూలు చేసుకునేందుకు అనుమతించారు. అయితే దీనిపై అధికారులు, పోలీసులు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్ కానీ వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఒకవేళ ప్రయాణికులు వాహనదారుల నుంచి ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మళ్ళీ యథావిధిగా రాత్రి 12 గంటల వరకు కూడా టోల్ వసూలు చేయకుండా వాహనాలను తరలించే విధంగా కూడా అధికారులు ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ.